నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్. నేను ప్రియాంక. అప్డేట్స్ చూద్దాం. హైదరాబాద్లోని దబీర్పురాలో ఉన్న అల్వాయే బీబీని మంత్రి మహమ్మద్ అజరుద్దీన్ సందర్శించారు. మొహరం ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సామాజిక ప్రజాప్రతినిధులతో మాట్లాడి అవసరమైతే ఏర్పాట్లపై ఆరా తీశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. मुहर्रम हम लोग दौरे पे हैं, पूरे आशुर खाने में पूरा हम लोग अरेंजमेंट मुझे बहुत पंडित साहब यहीं पे गोल्डी साहब गोल्डी भाई मुझे और मैं सेक्रेटरी साहब लोग पूरा जाफर साहब तो और उनके अंडर में पूरा जो हम लोग यहाँ पे विजिट किए हम लोग ये कहना चाहेंगे बहुत अच्छी तरह से जो हम लोग मैंने पूरा हर डिपार्टमेंट को इंस्ट्रक्शन दे दिए क्योंकि कोई भी कहाँ पे भी कोताही नहीं होना चाहिए, कहीं पे भी कोई कंप्लेंट नहीं आना चाहिए, वो हमने बिल्कुल यहाँ आके बता। ఖమ్మం జిల్లా వైరాలో సూడా చైర్మన్ పువ్వాల దుర్గాప్రసాద్ కు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘన సన్మాన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించగా ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. వైరా అభివృద్ధికి సూడా ద్వారా అధిక నిధులు తీసుకువస్తానని దుర్గాప్రసాద్ హామీ ఇచ్చారు. జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారికి అదేవిధంగా మన రాష్ట్ర చైర్మన్ కాంగ్రెస్ కార్యకర్తలకి ఎవరో 150 సంవత్సరాలు బతకం ఏది మనం శాశ్వతం కావాలని మీ అందరికీ విజ్ఞప్తి చేయవస్తున్నాం. కష్టాలు ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు కలిసి సహాయించి ఇట్లా చేద్దామని చేయించి తప్పకుండా మరి బాధ్యత చేస్తున్నారు. చాలా మంది అనుకుంటారు ఊరికనే వచ్చేసి సత్యం గారికి రాష్ట్ర చైర్మన్ ఊరికనే వచ్చింది జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ దుర్గాప్రసాద్ గారు అని. వార్షిక తనిఖీలలో భాగంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకాష్ వాట్పల్లి పోలీస్ స్టేషన్, జోగిపేట సర్కిల్ కార్యాలయాలను సందర్శించారు. స్టేషన్ పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరును పరిశీలించిన ఎస్పీ పెండింగ్ కేసు పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నేరాల నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. అలాగే క్రైమ్ ప్రోన్ ప్రాంతాలలో నిఘా పెంచి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అధికారులకు సూచించారు. సరే సార్ సరే సార్
ఖమ్మం ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాల వద్ద పీడీఎస్యు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మూసివేసిన ప్రభుత్వ పాఠశాలను తిరిగి ప్రారంభించాలని, పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఖాళీ ఉద్యోగాల పోస్టులను భర్తీ చేసి ఉద్యోగాలకు మెరుగైన వసతులు అందించాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాలు చేస్తామని పీడీఎస్యు నాయకులు హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూసేసిన స్కూళ్లను వెంటనే జిందాబాద్ జిందాబాద్ పీడీఎస్యు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు ఖమ్మం నగరంలోని ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాల ఎదుట నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు 23,000 పాఠశాలను మూసివేయడం జరిగింది. వాటిని తక్షణమే రీఓపెనింగ్ చేసి విద్యార్థులకి న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాలకు వచ్చి 2.5 సంవత్సరాలు కావస్తున్నా కూడా ప్రభుత్వ పాఠశాల సమస్యలు పరిష్కరించకుండా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్న పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో కనపడతా ఉంది. జూన్ 12వ తారీఖు తెరవాల్సిన స్కూళ్ళు ఎండల తీరవతం బాగుందని చెప్పి జూన్ 15వ తారీఖు రీఓపెనింగ్ పెట్టి కరీంనగర్లో నూతనంగా ఏర్పాట్లు చేసిన మినిస్టర్ వైట్ షోరూమ్ను రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కరీంనగర్ ప్రజలకు నాణ్యమైన సంప్రదాయ దుస్తులు అందించడమే తమ లక్ష్యమని షోరూమ్ యజమాని రామకృష్ణ గౌడ్ పేర్కొన్నారు. I'm sure like if you come to our store, you'll definitely like our products. We have both men's collection and kids collection. In shirts we have from cotton, starch, linen. Linen we have from 40 lee to 120 lee. రివీల్ చేస్తాము. సో ఇలా అందరి సహకారంతో వెళ్తున్నాం. గత స్టోర్ల అనుభవం మనకు మంచి సాంప్రదాయం దుస్తుల్లో మంచి ప్రోడక్ట్ తెచ్చినారు అని చెప్పి మన కస్టమర్ అందరూ సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. సో కరీంనగర్ వారికి కూడా నస్తుందని చెప్పి మేము భావిస్తున్నామండి. సమయం నచ్చిన ఫోటో తీసుగా అందరు సర్పంచ్ బండి సంజయ్ అన్న. కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రిలో జగిత్యాలకు చెందిన 54 ఏళ్ల మహిళకు అత్యాధునిక మినిమల్ ఇన్వాసివ్ మెట్రల్ వాల్వ్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. ఇంతటి అత్యాధునిక ఖరీదైన వైద్య సేవలకు ప్రభుత్వం అందించే ఆరోగ్యశ్రీ పరిధిలోనే పూర్తిగా ఉచితంగా అందించి తమ రోగికి కొత్త జీవితం ప్రసాదించిన మెడికవర్ వైద్య బృందానికి బాధితురాలి కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం రోగి పూర్తిగా కోలుకొని ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలుపుతున్నారు. థొరకాటమీ చేసి 4 to 6 సెంటీమీటర్స్ థొరకాటమీ చేసి కూడా చేయొచ్చు. కానీ అందరికీ కాదు, కొన్ని స్పెసిఫిక్ కేసెస్. దీని ద్వారా సిఏబిజీ చేయొచ్చు, మైట్రల్ వాల్వ్ రిప్లేస్మెంట్ చేయొచ్చు, ఐఐటిక్ వాల్వ్ రిప్లేస్మెంట్ చేయొచ్చు, స్పెసిఫిక్ కేసెస్. అయితే మిడిల్ స్టాండర్డ్తో పోల్చుకుంటే ఈ ఎంఐసిఎస్లో రోబోటిక్లో బెనిఫిట్స్ ఏంటంటే ఇన్స్ట్రక్షన్ చిన్నగా ఉంటుంది, కాస్మెటిక్ పర్పస్గా ఉంటుంది, బయటికి కనపడుతుంది. ఢిల్లీ, ముంబై వాళ్ళ సర్జన్స్ కూడా రేరుగా ఉంటారు, టెక్నాలజీ కూడా రేరుగానే ఉంటుంది. వాళ్ళకి ఇక్కడున్న కరీంనగర్ ప్రజలకు ఎక్కడికి వెళ్ళి చేసుకోవడానికి కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. అలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ దగ్గరికి మెడికవర్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎంఐసిఎస్ మీ దగ్గరికి వచ్చి చేస్తారు. సర్జన్స్ అవైలబుల్గా ఉన్నారు, టెక్నాలజీ అవైలబుల్గా ఉంది, ఇన్స్ట్రుమెంట్స్ కూడా అవైలబుల్ కరీంనగర్లో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ చేసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది, వాళ్ళకి బెనిఫిట్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. మరి
వాళ్ళ ట్రావెలింగ్ పర్పస్ అన్నీ తగ్గుతాయి. ట్రావెలింగ్ కూడా ఎక్కువగా ఉండదు కాబట్టి అన్ని టెక్నాలజీతో తక్కువ దూరంలో తక్కువ ఎఫర్ట్తో మీరు చేసుకోగలరు. థ్యాంక్ యూ సార్. And right now, sir, and Mr. everything completely thank you. Company research. హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాలను ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మహిళా సాధికారతకు ఉపాధి, ఆర్థిక స్వలంబన ఎంతో ముఖ్యమని వారు పేర్కొన్నారు. ఈ శిక్షణ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేలా చేస్తుందని తెలిపారు. చాలా ధర్మేశ్వర మాట్లాడాలనుకుంటున్నాను. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని గాడిదల వాగు, తామర చెరువు తీవ్ర కాలుష్యానికి గురవుతుందని, వాగులో కోడి వ్యర్థాలు, చెత్త చెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు వేయడం ద్వారా దుర్వాసన వెదజల్లుతుంది. కాలుష్యం కారణంగా చేపలు మృతి చెందుతున్నాయని, ఆరోగ్య సమస్యలపై ప్రజల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే శుభ్రపరిచి చర్యలు చేపట్టి వ్యర్థాలు పడేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. చల్లపల్లి పారిశ్రామిక వాడలోని మెటల్ ఫోర్జింగ్ ఇండస్ట్రీ యూనిట్ 2లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. సుమారు 10 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు యాజమాన్యం తెలిపింది. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. फाइनल
ఎక్కడా రెడ్డి నేనేంది ఇట్లా అక్కడి నుంచి కనపడుతుంది ఏంది మన పక్కనే వస్తుందండి పొగనే వచ్చింది నేను మళ్ళా రిటర్న్ చెప్పారా మహబూబాబాద్ జిల్లా ఉప్పరిగూడెం గ్రామానికి చెందిన నాగంటి మంగమ్మ తనకు న్యాయం చేయాలని అధికారులను కోరారు. గ్రామ సర్పంచ్ రాజకీయ కక్షతో ప్రభుత్వ పాఠశాలలో వంట కార్మికురాలిగా బాధ్యతల నుంచి తనను తొలగించారని ఆరోపించారు. ఎలాంటి విచారణ లేకుండా చర్యలు తీసుకోవడం బాధాకరమని పోలీసుల ద్వారా వేధింపులకు గురి చేశారని తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మంగమ్మ విజ్ఞప్తి చేశారు. చెందిన నాగటి మంగమ్మని గత 26 సంవత్సరాల నుంచి నేను మధ్యాహ్న భోజనం వండుతున్నా. మధ్యాహ్న భోజనం వండుతుంటే ఎంతో మంది సర్పంచ్లు కూడా పోయారు, కాంగ్రెస్ వాళ్ళు పోయారు, టీఆర్ఎస్ వాళ్ళు పోయారు. అందరూ సర్పంచ్లు ఉన్నప్పుడు కూడా నేను అన్నం వండినా. ఈ సర్పంచ్ గత 10 రోజుల నుంచి నా చుట్టూ తిరుగుకుంటా సీఏలని కట్టుకొని, సీఏ ఉన్న 2 గ్రామ సంఘాలు సీఏలు కట్టుకొని నన్ను తీయాలే, నాకు ఓటు వేయలేదు, ఇది నా ఇష్టం వచ్చిన వాళ్ళని పెట్టుకుంటా, ఇది రాజకీయం బాగా చేస్తుంది, రాజకీయం పూసుకుంటుందని వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా నాకు చెప్పడం జరిగింది. నాకు సరైన న్యాయం జరగాలి, వానికి శిక్ష పడాలి. నన్ను ఏమని మాట్లాడిండు, వాడిని వదిలిపెట్టాను నేను బల్లె. దుర్భాగ ప్రభుత్వ 100 పడగల ఆసుపత్రుల్లో రోగులు, గర్భిణీలు, వృద్ధులు సౌకర్యార్థం అవధూత సద్గురు శ్రీ స్వామి సమర్థ మహారాజ్ సేవా కార్యక్రమాలు చేపట్టారు. స్వామీజీ జన్మదినం సందర్భంగా 2.5 లక్షల విలువైన బ్యాటరీ ఆటోలను ఆసుపత్రికి అందజేశారు. అలాగే రోగులు, సిబ్బంది కోసం 1.20 లక్షల వ్యయంతో 2 బస్సు షెల్టర్లను ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఆశాస్వామి ఆశ్రమ సేవకులు రఘు మాస్టర్, పల్లె రమేష్ గౌడ్, ఎండి షారుఖ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. స్వామి సమర్థ సాయి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ప్రభుత్వ 100 పడగల ఆసుపత్రికి బ్యాటరీ ఆటో అందించడం జరిగింది. అదేవిధంగా మేము అడిగిన వెంటనే బస్ షెల్టర్కి ఇబ్బంది ఉంది, మర్చిపోయే రోగులకు కానీ సిబ్బంది కానీ ఇబ్బంది ఉంది అనగానే 2 షెల్టర్ బస్ షెల్టర్ ఏర్పాటు చేసి 2 షెల్టర్ ఏర్పాటు చేయడం జరిగింది బస్ షెల్టర్లను. అదేవిధంగా ఇటువంటి సేవలు మరెన్నో చేసి పేద ప్రజల పక్షం నిలవాలని చెప్పి ఇవి ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ శుభది. स्वामी समर्थ महाराज की, स्वामी समर्थ महाराज की, जय श्री राम, 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 जय श्री राम. నిర్మల్ జిల్లా బైంసాలోని సంజీవిని హాస్పిటల్లో ప్రముఖ జనరల్ సర్జన్ డాక్టర్ ముని సాహిద్ సేవలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్లో పలు ప్రముఖ ఆసుపత్రుల్లో పనిచేసిన అనుభవంతో ఆయన బాధ్యతలు స్వీకరించారు. లాప్రోస్కోపీ, లేజర్ శస్త్రచికిత్సలో నైపుణ్యం కలిగిన డాక్టర్ ముని సాహిద్ బైంసా ప్రజలకు ఆధునిక వైద్య సేవలు అందించినట్లు తెలిపారు.
అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ గులి సాకిత్, సంజీవని నర్సింగ్ హోమ్లో రీసెంట్గా జాయిన్ అయ్యాను సురేంద్ర సార్ ప్లేస్లో. మన దగ్గర అన్ని సార్ ఏవైతే చేసేవాళ్ళు సర్జరీలు అవన్నీ ఇప్పుడు మళ్ళీ పునఃప్రారంభం చేయడం జరిగింది. ఇప్పుడు అవన్నీ మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి మన హాస్పిటల్, మన సంజీవని నర్సింగ్ హోమ్లో. అన్ని పేగు జారటం దగ్గర నుంచి అపెండిక్స్ ఇన్ఫెక్షన్ సర్జరీ వరకు అన్ని ఓపెన్ గా లాప్రోస్కోపీ ద్వారా కూడా చేయడం అయితే ఇప్పుడు మన దగ్గర అవైలబిలిటీ అయితే ఉంది. సో మిగతా అన్ని సర్జరీలో కడుపు నొప్పి, పేగు జారటం, అపెండిసైటిస్ ఆపరేషన్, ఇన్ఫెక్షన్, థైరాయిడ్, గొంతులో సమస్యలు కానీ ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. చూస్తుండండి V5 న్యూస్.